ఆద్య ఆదిత్యలకి రామలక్ష్మి శౌర్యలకి పెళ్లి ముహూర్తాలు పెట్టడంతో ఇక పంతులు గారు అయ్యా ఇరువురు తాంబూలాలు మార్చుకోండి అని చెప్పడంతో రఘురామ్ జానకి శౌర్య అమ్మ నాన్న తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు. శౌర్య రామలక్ష్మి ఒకరినొకరు చూసుకుని సిగ్గుపడుతూ ఉంటారు. చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అలా వాళ్ళు తాంబూలాలు మార్చుకోగానే అయ్యా ఇప్పుడు ఆద్య ఆదిత్యల తరపున కూడా తాంబూలాలు తీసుకోండి అని పంతులు గారు చెప్తారు. అప్పుడే రఘురామ్ ఆదిత్య వాళ్ళ అమ్మ నాయన ప్రస్తుతానికి ఇక్కడ లేరు కాబట్టి ఆ అబ్బాయి తరపున మీ ఇద్దరు తాంబూలాలు అందుకోండి పద్మ అని చెప్పి చెప్పడంతో అలాగే బావగారు అని వెంకట్రావు అంటాడు. అలా ఆదిత్య తరపున పద్మ వెంకట్రావు, ఆద్య తరపున రఘురామ్ జానకి ఇద్దరు కూడా తాంబూలాలు మార్చుకుంటూ ఉంటే ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సీను మాత్రం బాధపడుతూ చూస్తూ ఉంటాడు. రఘురామ్ జానకి ఇలా తాంబూలాలు మార్చుకున్నందుకు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు.